ఓకే మట్టే ఉండమ్మా. ఓకే చెప్పమ్మా, కొద్ది కథలు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే నేను పేద మహిళని కదా, ఎవరు మాకు రెస్పాన్స్ ఇస్తారండి? మేము అది కూడా మాకు డబ్బులు ఉండుంటే, మేము ఉన్నవాళ్ళు ఉండుంటే ఇక్కడ కూర్చుండి అక్కడ కూర్చుని ఏందమ్మా అని చెప్పేవాళ్ళు. నేను పేద మహిళని కదా, ఎవరు వాళ్ళకి రెస్పాన్స్ ఉంటుందండి? పేద మహిళకి పక్కన పడేస్తారు, చెత్తలాగా పడేస్తారు. ముస్లిం అబ్బా, ముస్లింలు మేము ఎప్పుడో కొండ ఎక్కి కూర్చోబెట్టామన్నారు. ఎక్కడండి కూర్చోబెట్టింది? ఏదండి మాకు న్యాయం జరిగింది? ఎన్నిసార్లు పోయి మొరబెట్టుకుని ఏడ్చానండి అక్కడ. మాకు అదేనండి జీవనాధారం. మాకు ఆ స్థలమే జీవనాధారం. మా వారు దుబాయ్కి వెళ్ళి సంపాదించుకున్న స్థలం అండి అది. అది మా ఆయన అక్కడ డ్రైవర్ పని చేసి పంపిస్తే డబ్బులు నేను కొన్నానండి. అది డబ్బులు స్కూల్ పెట్టుకుని కొన్నామండి. అది మా కష్టాతీతం. మేము ఒక దగ్గర లాక్కోలేదు, ఒక దగ్గర తీసుకోలేదు, ఒక నోళ్ళు కొట్టలేదు. మేము మా కష్టాతీతం. మా ఆయన గుర్తింపు అది నాకు కావాలి. మా ఆయన గుర్తింపు నాకు కావాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఏం చెప్పారమ్మా? చేస్తారు, కంప్లైంట్ ఇచ్చాము, చేస్తారు. ఎప్పుడు కొన్నారమ్మా అది? 2002 2002 కొన్నారు. 2002లో 2003లో. ఈ విషయం మీకు ఎలా తెలిసిందమ్మా? ఎట్లా మీకు? నేను ఒక దగ్గర ఫంక్షన్కి వెళ్తే తెలిసింది. అక్కడ మీ దాంట్లో అట్లా కడుతున్నారే, అమ్మేసావా అని చెప్పి అడిగారు. నేను ఎవరికి అమ్మలేదే అని చెప్పాను. నేను అప్పుడు వెళ్ళాము, మేము వెళ్ళి చూస్తే కడుతున్నారు. అప్పుడు డైరెక్ట్గా అనిల్ కుమార్ గారికి వెళ్ళాము, అదే యాదవ్ గారికి, మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము. వెళ్తే అతను ఏమంటే, ఇది ఎప్పుడూ అయిపోయింది కదమ్మా, డబ్బులు ఇవ్వలో అన్నీ ఇచ్చేసాం కదమ్మా అన్నారు. ఎవరికి ఇచ్చేస్తారు? నేను ఆ స్థలం దాన్ని నాకు ఇవ్వలేదు కదా సార్, ఎవరికి ఇచ్చారు సార్ మీరు అంటే, నాగి అని చెప్పి నాగికి ఫోన్ చేసి అలా నెంబర్ అని చెప్పి, ఈ నెంబర్లు ఉంటాయి దీంట్లో, ఆ నెంబర్కి ఈ చూడు ఏందో వస్తున్న ఏ కేసులు అని చెప్పి పంపించేశారు అక్కడికి. అక్కడ పోతే ఆయన అస్సలు రెస్పాన్స్ లేదు. ఏం చేస్తారని చెప్పి నమ్మకం ఉంది నాకు. ఈమె కౌసర్ జాన్ అనేసి 43వ డివిజన్లో ఒక నివసిస్తున్న నిరుపేద ముస్లిం మహిళ. ఆమె వాళ్ళ భర్త చనిపోవడం కూడా జరిగింది. ఆమె వితంతు. ఆమె ఒక చిన్న ఇంట్లో బాడుతూ ఉంటున్నారు. ఈమెకు వెంకటేశ్వరపురంలో ఒక 3 ఎకరాల 20 సెంట్లు ఉండింది, పొలం ఉంది. ఆ పొలం ఉంటే దాంట్లో ఒక 50 సెంట్లు ఆ మసీదుకు మద్రసా వాళ్ళకి కావాలంటే వాళ్ళకి అమ్మడం జరిగింది. మిగతా 2 ఎకరాల 80 సెంట్లు ఈమె దగ్గర ఆధీనంలో ఉండింది. ఈమె అక్కడ వాళ్ళ పొలంలో అక్కడ జామ తోటలు, సపోటా, పనసకాయ ఇవన్నీ ఆమె పండిస్తుండారు. అగ్రికల్చర్ ఇదంతా జరుగుతుంది. కానీ ఈమె ఆల్ ఆఫ్ ది సడన్ వీళ్ళ పొసెషన్, వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండిన ఈ స్థలము 2002లో ఏదైతే వీళ్ళ హస్బెండ్ యజ్దాని గారు సౌదీ నుంచి సంపాదించుకొచ్చిన డబ్బుతో కొన్నారో ఈమె పేరు మీద అది తీసుకోవడం జరిగింది, కౌసర్ జాన్ పేరు మీద. ఈమె ఒక ఫంక్షన్కి వెళ్తాడా, ఆ ఫంక్షన్లో ఈ సబ్జెక్ట్ వచ్చింది. ఏది ఏంది అక్కడ ఏదో కడుతున్నారు, మీరు ఏమైనా అమ్మేశారా అనేసి అడగడం జరిగింది. దేని గురించి అడుగుతున్నారన్నా మీరంటే, ఆ పొలం ఉంది కదా మీ పొలం, ఆ పొలంలో ఏదో కడుతున్నారే, మీరేమైనా అమ్మారా లేదంటే మీకు ఏమైనా డబ్బులు వాళ్ళు ఇచ్చారా అని. ఆమె ఏం తెలియదు, అసలు ఆశ్చర్యపడిపోయింది. లబోదిబా అని చెప్పుకుంటూ ఆమె వేరే వాళ్ళతో మాట్లాడేసి ఏం జరుగుతుందంటే అక్కడ వైసీపీ ఆఫీస్ కడుతున్నారని తెలిసిందంట. ఆ తర్వాత ఈమె కొంత వాళ్ళు వైసీపీకి అటాచ్గా ఉండే వాళ్ళతో పిలుచుకొని అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి వాళ్ళు ఆయన దగ్గర వెళ్ళడం, ఈమె మొర ఆయనకు వినిపించడం జరిగింది. ఏదైతే నా భూమి ఉందో ఆ భూమిలో మీ ఆఫీస్ కడుతున్నారంట, ఇది ఎంతవరకు సమంజసం? నా భూమి అది, నేను నిరుపేద కుటుంబం ముస్లిం కమ్యూనిటీ చెందిన మహిళని, నన్ను నా పిల్ల నా పాప ఉంది, మా పొట్ట కొట్టడం ఎంతవరకు సమంజసం? ఇది మాకు న్యాయం చేయలేదు, మీరు మాకు న్యాయం మాట్లాడలేదు, మాకు ఇవ్వకుండా మీరు ఎలా తీసుకుంటారా అడి నుంచి అనేది. సో చెప్తే లేదు మేము ఎవరికో ఇచ్చేసాము, వాళ్ళకి ఇచ్చేసాము, డబ్బులు ఇచ్చేసామంట. స్థలం ఆమెది, పొలం ఆమెది,
ఇస్తే ఆమెతో మాట్లాడాలి, ఆమె దగ్గర తీసుకోవాలి. ఎవరికో ఇచ్చేసామనేసి ఎవరికో రెవెన్యూ డిపార్ట్మెంట్లో నాగి అంట ఆయనకు చెప్పడం జరిగిందంట. ఆమె అక్కడ వెళ్ళేసి సరే నేను అక్కడ చెప్తాను, అక్కడ వెళ్ళి కలవమ్మా అనేది. అక్కడ వెళ్ళి ఆమె దగ్గర మీ డాక్యుమెంట్స్ పేపర్స్ అన్ని చూపిస్తే ఎక్కడ అక్కడ కూడా రెస్పాన్స్ లేదు. ఇవన్నీ పనికిరావద్దు, పక్కన పెట్టి అని చెప్పడం జరిగింది. సో ఇది ఎంతవరకు సమంజసం? ఒక మహిళ, నిరుపేద మహిళ, వితంతు మైనార్టీ కమ్యూనిటీ వర్గానికి చెందిన ఒక మహిళ ఆమె బయటకు రావడానికే సంకోచిస్తుంది. అలాంటిది ప్రతి ఆఫీసర్ చుట్టూ తిరిగింది, ఆ మాజీ ఎమ్మెల్యే మంత్రివర్యుల చుట్టూ తిరిగింది. ఆ తర్వాత లాస్ట్ టైం మొన్న కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేగా సిటీ కంటెస్టర్ ఖలీల్ దగ్గర వెళ్ళింది. ఇంకా ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడి ఆమెకు న్యాయం జరగలేదు. ఫైనల్గా ఆమె ఒక ధైర్యంతో ఈరోజు నెల్లూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారి దగ్గర వచ్చి ఇది నా స్థలము, అక్కడ మా ఆయన నాకు ఇచ్చి వెళ్ళిన స్థలము, నా మీద కొన్న స్థలము, ఆ పొలాలు, ఆ పొలం లేకపోతే మాకు వేరే గత్యంతరం లేదు, ఆ పొలాన్ని మాకు న్యాయంగా ఇప్పించండి అని చెప్పడము, అక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సానుకూలంగా సిఐ గారు స్పందించి ఆయన మా పై అధికారులు కూడా దీని గురించి చెప్తాము, మీకు తప్పకుండా న్యాయం జరగద్దామా అనేది చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.